అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో ఓడిబియ్యం ప్లేట్ల నోము ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ నోము చెప్పమని సరిత గారు అడిగారు. దీనికోసం మనకి ఇలాంటి 13 ప్లేట్లు కానీ జబ్బలు కానీ ఏవైనా మీకు వీలైనవి తీసుకోండి. నేను ఒక ప్లేట్లో ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ప్లేట్లో మనం పసుపు కలిపిన బియ్యం ఉంటాయి కదా, ఓడి బియ్యంకి యూజ్ చేస్తాం. ఆ బియ్యం పోసుకోవాలి. దాంట్లో ఒక దువ్వెన, అద్దం, ఒక మలుపు అంటే బ్లౌజ్ పీస్ని ఇట్లా మనము ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తాం కదా, అది మలుపు. అది బ్లౌజ్ పీస్ అయినా కానీ కర్చీఫ్ అయినా కానీ మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి. ఒక కుంకుమ బరిని, ఖర్జూర, ఒక పసుపు కొమ్ము, ఒక బక్క, ఒక కుడుక, ఒకటే కుడుక పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ పెట్టుకొని 13 ప్లేట్లలో సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ 13 ప్లేట్లలో పెట్టుకొని మనం గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది ఓడిబియ్యం ప్లేట్ల నోము. ఇది మనకి పెళ్ళైన తర్వాత మొదటి సారె పెడతారు కదా, ఆ సారె అయిపోయినాకనే నోముకోవాలి. సారె ముందు నోముకోవద్దు. మొదటి సారె కంప్లీట్ అయిపోయిన తర్వాత నోముకోవచ్చు. సంక్రాంతి తర్వాత మీ సంక్రాంతి నోముల వీడియో మా ఛానల్లో చూడాలనుకుంటే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీ వీడియోని, సంక్రాంతి నోములు ఏమేమి నోముకున్నారో డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.